హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెక్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే ఒక ఫైల్కి ఖాళీ లినక్స్లో ఒక ఫైల్కి పర్మిషన్స్ ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఓకే, ప్రతి ఫైల్కి పర్మిషన్స్ అనేవి సెట్ చేయాలంటే ముందు మంది రూట్ అకౌంట్ అయితే అయి ఉండాలి. ఓకే, రూట్ అకౌంట్ ద్వారా మనం ఈ విధంగా ఫైల్ పర్మిషన్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఈ వీడియోలో అవి ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఓకే, దానికంటే ముందుగా ఫ్రెండ్స్, దయచేసి మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ఎథికల్ హ్యాకింగ్ వీడియోస్ మీకు ముందుగానే రావాలంటే కనుక దయచేసి పక్కన ఉన్న గంట సింబల్ని కూడా మీరు క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఫైల్ పర్మిషన్స్ అనేవి 2 టైప్స్ ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ఒకటి బైనరీ ఫామ్ ఆర్ నెంబర్ ఫామ్ ద్వారా, లేదా క్యారెక్టర్ ఆర్ సింబల్ ఫామ్ ద్వారా మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ అనేవి ఓకే RWXతో రిప్రజెంట్ చేస్తారు. ఇక నెంబర్ ఫామ్ వచ్చేసి రీడ్ని 4తో, రైట్ని 2తో, ఎగ్జిక్యూట్ని 1తో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారనమాట. ఓకే, దాని నార్మల్ ఫామ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్, ఆ తర్వాత రీడ్ బ్లాంక్ ఎగ్జిక్యూటబుల్, ఆ తర్వాత రీడ్ బ్లాంక్ బ్లాంక్ అనమాట. ఓకే, ఆ బ్లాంక్ అన్న ప్లేస్లో రైట్ పర్మిషన్ అనేది లేదనమాట సెకండ్ దీనికైతే. ఓకే, లాస్ట్ దానికి వచ్చేసి దీనికి ఓన్లీ రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఉన్నాయి. రైట్ పర్మిషన్స్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ అనేవి లేవన్నమాట. ఓకే, ఇలా ఎందుకు 3 ఉంటాయంటే ఓకే, ఒకటే ఉండొచ్చు కదా, ఈ విధంగా రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ ఒకటే ఉండొచ్చు కదా, 3 ఎందుకు ఉన్నాయంటే ఓకే, ఫస్ట్ 3 పార్ట్స్ వచ్చేసి ఫస్ట్ పార్ట్ రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ పార్ట్ వచ్చేసి ఇది పర్మిషన్స్ ఫర్ ఓనర్ ఆఫ్ ది ఫైల్ అనమాట. ఓకే, ఓనర్ ఆఫ్ ది ఫైల్ని యూతో రిప్రజెంట్ చేస్తాం మనం. తర్వాత సెకండ్ పార్ట్ వచ్చేసి గ్రూప్ పర్మిషన్స్ అనమాట. ఓకే, ఆ గ్రూప్ పర్మిషన్స్ని మనం జీతో రిప్రజెంట్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఓకే అదర్ యూజర్స్ అనమాట. అరౌండ్ ది వరల్డ్ ఎవరికైనా దాన్ని అదర్ యూజర్స్ని ఓతో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఒక ఫైల్కి యాడ్ చేయాలనుకుంటే గ్రూప్ పర్మిషన్స్ అనేవి, లేదా యూజర్కి పర్మిషన్స్ అనేవి, అదర్ యూజర్స్కి పర్మిషన్స్ అనేవి ఈ విధంగా ఇవ్వచ్చు అనమాట మనకి. ఓకే, దాని తర్వాత దీనికి 0కి వచ్చేసి బైనరీ ఫామ్లో నో పర్మిషను, ఎగ్జిక్యూట్కి 1, రైట్కి 2, ఆ తర్వాత రైట్ అండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే 3 ఇవ్వాలి. ఓకే, ఓన్లీ రీడ్ పర్మిషన్ ఇవ్వాలంటే 4 ఇవ్వాలి. రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే 5 ఇవ్వాలి. ఆ తర్వాత రీడ్ అండ్ రైట్ 6, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్కి 7 అనమాట. ఓకే, ఈ విధంగా మనం పర్మిషన్స్ అనేవి సెట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా పర్మిషన్స్ అనేవి సెట్ చేయాలంటే దానికి ముందుగా chmod అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఈ chmod అనే chmod అంటే ఏంటంటే చేంజ్ మోడిఫికేషన్స్ అనమాట. ఓకే, చేంజ్ మోడ్ అనేది ఈ విధంగా మనం ఇచ్చి chmod ఇచ్చి, ఆ తర్వాత నెక్స్ట్ ఇది స్పేస్ ఇచ్చి, దానికి మనం ఏదైతే ఫైల్ పర్మిషన్స్ యాడ్ చేయాలనుకుంటున్నామో దానికి ముందుగా ప్లస్ అని చెప్పి, ఎగ్జిక్యూటబుల్ అయితే ఎగ్జిక్యూటబుల్, రైట్ అయితే రైట్, ఆ తర్వాత రీడ్ అయితే రీడ్, ఈ విధంగా ఇచ్చి ఆ పక్కన ఫైల్ నేమ్ అనేది రాస్తాం అనమాట ఇక్కడ. ఓకే, ఈ విధంగా ఫార్మాట్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ విధంగా చిన్న పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ చేసి దానికి ఎటువంటి విధమైన పర్మిషన్స్ ఉన్నాయో చెక్ చేద్దాం అనమాట. ఓకే, ముందుగా నేను నానో ఎడిటర్ని ఓపెన్ చేస్తున్నాను. నానో స్పేస్ దానికి పేరు ANAND.py, పైథాన్ ఫైల్ వచ్చేసి దాని ఎక్స్టెన్షన్ pyతో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, ఎంటర్ క్లిక్ చేయండి, టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు దాన్ని usr bin python 3 ఇవల్ల నావిగేట్ చేయండి. ఓకే, ప్రింట్ టైప్ యువర్ నేమ్. ఓకే, ఇక్కడ ఇన్పుట్స్ ఇవ్వండి. ఇన్పుట్స్ వచ్చేసి టైప్ హియర్. ఓకే, అవుట్పుట్స్ ఈక్వల్ టు ఇన్పుట్స్ అనమాట. డిఫైన్ చేయండి మెయిన్.
if underscore name ఈక్వల్ టు అండర్స్కోర్ మెయిన్ అనమాట, స్పేస్ మెయిన్. ఓకే, ఈ విధంగా టైప్ చేసి మీరు ఇప్పుడు సేవ్ చేయాలంటే Ctrl+O అని టైప్ చేయండి. Ctrl+O అని టైప్ చేసి అదే పేరు ఉండాలంటే ఎంటర్ ఇచ్చేసి Ctrl+X టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం రూట్ దాంట్లో మనం ఈ విధంగా anand.py అనే దాన్ని క్రియేట్ చేసామన్నమాట. ఓకే, ls అని టైప్ చేయండి. ఆ లిస్ట్ మీకు రూట్లో ఉన్న డైరెక్టరీలో ఉన్న లిస్ట్ కావాలంటే కనుక ఇలా టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు anand.py అనేది ఇది రూట్ డైరెక్టరీలో ఉంది. ఓకే, నాకు దీంట్లో కాకుండా నేను డాక్యుమెంట్స్లోకి నేను పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఓకే ఈ విధంగా టైప్ చేయండి, mv మూవ్ చేస్తున్నాను అనమాట. ఓకే, mv మూవ్ స్పేస్ anand.py అనే ఫైల్ని రూట్ డైరెక్టరీలో ఉన్న డాక్యుమెంట్స్ డైరెక్టరీలోకి నేను మూవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మూవ్ అయిపోయింది. ఇప్పుడు డాక్యుమెంట్స్లోకి వెళ్దాం. cd స్పేస్ documents డాక్యుమెంట్స్లోకి వెళ్దాం. ఇప్పుడు ls టైప్ చేయండి. ls టైప్ చేసినట్లయితే ఓకే, ఇప్పుడు మనం మూవ్ చేసాం అనమాట. anand.py అనేది మనం దీంట్లోకి వచ్చేసాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం anand.pyకి ఎటువంటి పర్మిషన్స్ ఉన్నాయో చెక్ చేయాలంటే ఓకే ls స్పేస్ -la అని టైప్ చేసినట్లయితే మీకు anand.pyకి కానీ vbox లైనక్స్ ఎడిషన్స్ దీనికి కానీ ఈ లిస్ట్లో ఉన్న ఈ డాక్యుమెంట్స్లో ఉన్న ఏ ఫైల్ అయితే ఉందో దాని మొత్తానికి ఎటువంటి విధమైన ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్, రీడ్ పర్మిషన్స్, ఎటువంటి విధమైన పర్మిషన్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ విధంగా టైప్ చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను దీనికి చిన్నగా చేస్తున్నాను. ఓకే, క్లియర్ కొట్టేసేయండి, ls -la. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే anand.py. ఓకే, anand.py అనే దానికి ఇక్కడ మీరు చూడొచ్చు రీడ్ రైట్ పర్మిషన్స్ ఉన్నాయి ఓనర్కి, ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ లేదు. ఆ తర్వాత గ్రూప్కి వచ్చేసి తర్వాత అదర్ యూజర్స్కి వచ్చేసి ఓన్లీ రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఓన్లీ ఓనర్ ఆఫ్ ది ఫైల్కి మాత్రం ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఈ విధంగా టైప్ చేయాలి, చేంజ్ మోడ్. ఇప్పుడు నేను ఆ మోడిఫికేషన్ని చేంజ్ చేస్తున్నాను అనమాట, chmod స్పేస్. ఇప్పుడు మీరు ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు. దేనికి యూజర్కి అనమాట. ఓకే, ఓనర్ ఆఫ్ ది ఫైల్ని యూతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, మీరు పర్మిషన్ యాడ్ చేయాలనుకుంటే ప్లస్ అని టైప్ చేయాలి. ఓకే, ఆ పర్మిషన్ తీసేయాలంటే మైనస్ అని టైప్ చేయాలన్నమాట. ఓకే, నేను ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను ప్లస్, ఏ విధంగా ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే, ఏ ఫైల్కి an స్పేస్ ఈ విధంగా స్పేస్ ఇచ్చి anand.py అని టైప్ చేయండి. ఆ ఫైల్కి నేను ఓకే యూజర్కి మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యేలా పర్మిషన్ అయితే ఇస్తున్నాను. ఓకే, ఈ విధంగా టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు చెక్ చేయొచ్చు ls స్పేస్ -la ఈ విధంగా టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ అనేవి యూజర్కి అయితే ఇచ్చేసాను నేను. ఓకే, మిగతా వాళ్ళకి మాత్రం ఓకే గ్రూప్ యూజర్కి కానీ అదర్ యూజర్స్కి కానీ ఓన్లీ రీడ్ పర్మిషన్స్ అయితే అలాగే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేయాలంటే ./anand.py ఈ విధంగా టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు టైప్ హియర్ అంటుంది, టైప్ యువర్ నేమ్ ఆనంద్ సింగ్ వరకు. ఓకే, ఈ విధంగా అయితే ఇచ్చాను నేను. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని మొత్తానికి క్లియర్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేనున్న పర్మిషన్ని ఇందాకైతే యాడ్ చేశాను, ఇప్పుడైతే నేను దాన్ని డిలీట్ చేసేయాలనుకుంటున్నాను ఉన్న పర్మిషన్ని. ఓకే, యూజర్కి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ అయితే తీసేయాలనుకుంటున్నాను. ఓకే, అప్పుడు మీరు ఏం చేస్తారంటే chmod u -x స్పేస్ anand.py దీనికి నేను తీసాను అనమాట. ఓకే, ఈ విధంగా టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ పర్మిషన్ చెక్ చేయాలంటే ls స్పేస్ -la అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే రీడ్ రైట్ ఓన్లీ పర్మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. మీరు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి, ఇందాక ఏదైతే టైప్ చేశారో ./
anand.py. ఓకే, ఈ విధంగా టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, పర్మిషన్ డినైడ్ అనేది ఇచ్చామన్నమాట. సారీ, పర్మిషన్ డినైడ్, ఎందుకంటే దానికి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ అయితే లేదు. ఓకే, ఈ విధంగా మీరు యాడ్ చేయొచ్చు, మీరు అదేవిధంగా డిలీట్ కూడా చేయొచ్చు. ఇది క్యారెక్టర్ ఫామ్లో అయితే ఈ విధంగా చేస్తారనమాట. ఓకే, అలాగే నెంబర్ ఫామ్లో మనం ఎలా పర్మిషన్ ఇవ్వాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, chmod ఇందాక ఇచ్చినట్టే chmod స్పేస్. ఓకే, మీరు ఓన్లీ యూజర్కి మాత్రం రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు. అప్పుడు మీరు 7, ఇది 7 అంటే మీకు ఇక్కడ చెప్తాను. ఓకే, మీరు ఇక్కడ చూసినట్లయితే రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ అనమాట 7 అంటే. ఓకే, ఫస్ట్ మనం ఈ విధంగా 3 నెంబర్స్ అయితే ఇస్తాము. ఫస్ట్ 7 వచ్చేసి గ్రూప్కి, సారీ, ఓనర్ ఆఫ్ ది ఫైల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఆ తర్వాత సెకండ్ 7 వచ్చేసి గ్రూప్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ తర్వాత లాస్ట్ 7 వచ్చేసి అదర్ యూజర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఆ విధంగా మీరు గ్రూప్కి ఏ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నారో, అదర్కి ఏం పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నారో ఈ విధంగా మీరు టైప్ చేయొచ్చు అనమాట ఇక్కడ. ఓకే, ఓన్లీ నేను ఓనర్ ఆఫ్ ది ఫైల్కి మాత్రం రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ అయితే ఇచ్చాను. ఓకే, గ్రూప్ యూజర్కి మాత్రం ఓన్లీ రీడ్ పర్మిషన్ అయితే ఇచ్చాను నేను. ఓకే, మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఓకే, రీడ్ పర్మిషన్ వచ్చేసి 4 అనమాట. ఓకే, రీడ్కి పర్మిషన్ 4. ఓకే, గ్రూప్కి నేను అది ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ అదర్ యూజర్కి కూడా 4 అనే ఇవ్వాలి, రీడ్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటే. ఓకే, ఈ విధంగా టైప్ చేసి ఎంటర్ క్లిక్, సారీ, ఏ ఫైల్కి పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నారు, anand.py, ఈ విధంగా టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు చెక్ చేయండి, ls-la ఈ విధంగా టైప్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు anand.py అనే ఫైల్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఉన్నాయి, మిగతా వాటికి ఓన్లీ రీడ్ పర్మిషన్స్ ఇచ్చామన్నమాట మనం. ఈ విధంగా నెంబర్ ఫార్మాట్లో ఈ విధంగా మనం ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ./anand.py ఈ విధంగా టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, ఇందాక టైప్ చేసినట్లే ఈ విధంగా మీరు ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా నంబర్ ఫార్మాట్లో, అదేవిధంగా క్యారెక్టర్ ఫార్మాట్లో మనం ఈ విధంగా యాడ్ చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే.